నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎన్టీఆర్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ అంతర్గత పోరుతో విసుగు చెందిన కాసాని సొంతంగా పార్టీని స్థాపించారు. కానీ ఫలితాలు తాను అనుకున్నట్లు రాలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీలు మారుతూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్లో చేరిన ఆయన పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ తరపున బరిలో దిగుతున్నారు. ముదిరాజ్ల ముద్దుబిడ్డ అయిన తనను ప్రజలు ఈసారి తప్పకుండా గెలిపిస్తారని ధీమాతో ఉన్న కాసాని గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. కాసాని జ్ఞానేశ్వర్ పూర్తి పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 1954 ఆగస్టు 19న ముదిరాజ్ కుటుంబంలో జన్మించారు. బీసీ నేతగా ఎదిగిన ఆయన 2001 టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2006 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2007న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికయ్యారు. ఇదే సమయంలో టీడీపీ నేత తుల్లా దేవేందర్ గౌడ్ తో విభేదాలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మౌనంగా ఉండిపోవడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కాసాని. ఆగస్టు 2007లో మన పార్టీ పేరుతో తన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. కేవలం 23,430 ఓట్లను మాత్రమే సాధించారు. తన ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న కాసాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మళ్లీ ఓటమి పాలయ్యారు. కేవలం 19,996 ఓట్లను మాత్రమే సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. 2022లో తిరిగి సొంత గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2022 నవంబర్ 4న తెలుగుదేశం పార్టీ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 నవంబర్ 10న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే క్రమంలో 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలని భావించారు కాసాని. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో జైలు పాలవడంతో రాజమండ్రి వెళ్లి కలిశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చంద్రబాబును సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలపై చర్చలు జరిపారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరిగా తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. మొదటి నుంచి పోటీ చేయాలని భావించిన కాసాని లోకేష్ ప్రకటనతో అప్సెట్ అయ్యారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు. తాజాగా బీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ బరిలో దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాలని ఉప్పొంగిన ఉత్సాహంతో బరిలో దూసుకెళ్తున్నారు. అయితే చేవెళ్ల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతలే కావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు నేతలంతా అంగబలం అర్థబలం ఉన్నవారు కావడంతో ఈ పోటీ రసవత్తరంగా సాగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే బీజేపీ తరపున మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేరును ఖరారవగా బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ దిగుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి బరిలో దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాసాని భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఇవాళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.